ఫ్రెండ్స్ ఇప్పుడే కన్నప్ప ప్రీమియర్ షోకి వచ్చాను. ఫస్ట్ హాఫ్ హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవ్. ఇంకా కన్నప్ప విషయానికి వస్తే జస్ట్ ప్రభాస్ అన్న ఉన్నాడనే కారణంతో ఒక హైప్ అయితే క్రియేట్ అయ్యి ఎక్కడ అక్కడ జమ్మని వెళ్ళిపోయాం థియేటర్ దగ్గరికి. ఇంకెళ్ళిపోయి మూవీ చూసాక మాకు అనిపించింది ఏంటంటే జస్ట్ ఓకే అనిపించింది. అలా ఎందుకు జస్ట్ ఓకే అనిపించిందంటే ప్లస్ అండ్ మైనస్ పాయింట్లో క్లియర్గా తెలుసుకుందాం. ఇంక మూవీలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు ప్లస్ పాయింట్ అంటే మ్యాక్సిమం ప్రభాస్ అన్న ఎంట్రీ అది ఇది అని చెప్తారు. బట్ నేనైతే మ్యూజిక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన తీరు చూడాలి హైలైట్ మూవీకి. కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా న్యాచురల్గా చాలా నార్మల్గా ఉంటాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఒక లెవెల్కి అయితే వెళ్ళింది కొన్ని కొన్ని సీన్స్ అయితే. మెయిన్ చాలా బ్యాక్ బోన్ అని చెప్పాలి యాక్చువల్గా మ్యూజిక్ అయితే. ఇంకా సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి ప్రభాస్ అన్న ఎంట్రీ అక్కడి నుండి ఉంటుంది రస్సామి సినిమా మామూలు కాదు. అప్పటిదాకా నీరసపడిపోయిన జనాలు కూడా ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తారు మూవీ అయితే. నాకైతే అనిపించింది ప్రభాస్ది క్యామియో రోల్ కాదు, నిజంగా సినిమాని కాపాడడానికి వచ్చాడు. అప్పటి నుంచే స్టోరీ, అసలైన స్టోరీ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ అప్పటి వరకు సినిమా చూడాలంటే సాహసం అనే చెప్పాలి. ఇంకా మూవీని కాపాడిన మరో ప్లస్ పాయింట్ క్లైమాక్స్. లిటరలీ చాలా అంటే చాలా నచ్చింది. జనాన్ని కూర్చోబెట్టి స్క్రీన్కి హొక్కయ్యేలా చేసింది క్లైమాక్స్. లిటరల్లీ చాలా అంటే చాలా బాగా తీశారు. ఎస్పెషల్లీ విష్ణు అన్న పర్ఫార్మెన్స్ ఉంటుంది క్లైమాక్స్లో, టూ గుడ్ అసలు. నిజంగా అలాంటి క్లైమాక్స్ లేకపోతే అసలు కన్నప్ప రివ్యూ ఇవ్వడం కూడా ఎవరు ముందుకు రారు, అంటే చెప్పడం కూడా ఏముండదు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అసలు నిద్ర వచ్చేసింది ఒకసారి అయితే. మరీ అంత ల్యాగ్ అక్కడ ఉంటుంది స్టోరీ, ముందుకు వెళ్తే ఏమి ఉండదు. ఒక పర్ఫార్మెన్స్ కూడా అంత ఏమి అనిపించదు ఎవరిది కూడా. ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయిన ఒక 30 మినిట్స్ వరకు కూడా అలానే ఉంటుంది మూవీ. ఇంకా ఈ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ ఉంటుందో అప్పటి నుండి క్లైమాక్స్ వరకు మూవీ అయితే టూ గుడ్ ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విష్ణు అన్న ఓకే కుమ్మేశాడు ఉన్నంతలో. నెక్స్ట్ మిగతా పర్ఫార్మెన్స్ ఎవరికి వాళ్ళు ఓకే బాగానే చేశారు. ప్రభాస్ అన్న ఎంట్రీ కోసం అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అది వేరే లెవెల్. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కోసం అంటే ఓకే బాగానే చేశారు ఎవరి రోల్లో వాళ్ళు. సో ఇంకా మూవీకి ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ 2.5. ఇది నా ఒపీనియన్. మీరు మీరు మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మార్గన్ రివ్యూతో అయితే అదేనండి విజయ్ ఆంటోనీ మార్గన్ మూవీ. సో ఆ మూవీ చూస్తాం, అప్పుడు చూసి ఎలా ఉందో కూడా మన ఛానల్లో రివ్యూ పెడతాం. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.